ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపాల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు జగన్మాతని సౌమ్య రూపంలో శ్రీ అన్నపూర్ణాదేవిగాను, శక్తి రూపంలో కూష్మాండగాను ఆరాధిస్తారు. మరి 12 రాసుల వారు శ్రీ అన్నపూర్ణాదేవిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు అన్నపూర్ణాదేవి యొక్క అలంకరణ విశేషత ఏమిటో కూడా పరిశీలిద్దాం. అలాగే ప్రధానంగా 12 రాసుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఆశ్వయుజ మాసం దక్షిణాయనం శరద్ ఋతువు. ఈరోజు ఆశ్వయుజ శుద్ధ తదియ. ఈరోజు చేపట్టేటువంటి శ్రీ అన్నపూర్ణాదేవి యొక్క పూజలు, కూష్మాండ యొక్క ఆరాధన ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది, గ్రహశాంతికి దోహదపడుతుంది. క్రూర గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. ఈరోజు వారం జయవారం లేదా మంగళవారం. కుజుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. కుజగ్రహ దోష నివారణకి, అలాగే కుజగ్రహ యొక్క ప్రతికూల పరిస్థితిని దూరం చేసుకోవడానికి ఈరోజు చేపట్టేటువంటి శక్తి పూజలు, జగన్మాత యొక్క పూజలు బాగా ఉపకరిస్తాయి. ముఖ్యంగా అన్నపూర్ణాదేవిని, కూష్మాండమాతల్ని ఈరోజు ఆరాధించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. గోసేవ, అన్నదానం, వస్త్రదానం, కందుల దానం వంటివి కూడా ఉపకరిస్తాయి. ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం. ఈ విశాఖ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు విశాఖ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి గురు మహాదశుడి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బృహస్పతి యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి, ఉచ్చస్థుడైనటువంటి బుధుడితోటి యుతి కూడా ఉంది. ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభుడైనప్పుడు మంచి యోగాన్ని, శుభాలని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఈరోజు జయవారం లేదా మంగళవారం. కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. దేవీ నవరాత్రుల సందర్భంగా 12 రాసుల వారు శ్రీ అన్నపూర్ణాదేవిని ఆరాధించడం ద్వారా ఉత్తమ శుభ ఫలితాలు ఏర్పడతాయి. క్రూర గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత దూరం అవుతుంది. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా, అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా, నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మా. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా, నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మా. విశ్వైకనాథుడే విచ్చేయునంట, విశ్వైకనాథుడే విచ్చేయునంట, నీ ఇంటి ముంగిట నిలుచుండునంట, నీ ఇంటి ముంగిట నిలుచుండునంట. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా, నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మా. ఇప్పుడు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా విజయాలు సాధించగలుగుతారు. సహనంతో కూడినటువంటి కార్యక్రమాలు అన్ని రంగాల వరకు తప్పనిసరి. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారు విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా వైద్య రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మహిళలు చేపట్టగలుగుతారు. ఆర్థిక పరిస్థితి క్రీడారంగం వారికి మెరుగవుతుంది. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ అన్నపూర్ణాదేవిని ఎర్రగన్నేరు పూలతో పూజించి భక్తి శ్రద్ధలతో చెరుకు రసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా కీలక నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే అకారణ విభేదాల ద్వారా, సంశయాత్మక నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. సంబంధ బాంధవ్యాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ సర్దుకుపోయేటువంటి మనస్తత్వం ద్వారా విజయాలు పొందగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి తప్పనిసరి. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి కార్యక్రమాల్లో విజయాలు వెన్నంటి ఉంటాయి. వ్యవసాయ రంగం వారికి
చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. స్త్రీలు గృహరీత్యా శుభవార్తలు వింటారు. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ అన్నపూర్ణాదేవిని శ్రీగంధంతో అలంకరించి భక్తి శ్రద్ధలతో అరిసెలు నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు వేగవంతమవుతాయి, ప్రమాదాలు కనుమరుగవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. అధికారంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు చేకూరుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. అసంతృప్తి సంఘటనల్ని అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఆలోచన సంపత్తి ద్వారా ఏర్పడినటువంటి అనుకూల పరిస్థితులు పారిశ్రామిక రంగం వారికి ఆనందాన్ని పెంచుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి ఊరట లభిస్తుంది. కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు వ్యాపార రంగం వారు సరిదిద్దుకోగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ అన్నపూర్ణాదేవిని కనకాంబరాలతో పూజించి భక్తి శ్రద్ధలతో పులిహోరని నైవేద్యంగా నివేదించడం ద్వారా శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. ప్రశాంత పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. అసహన పరిస్థితులు ఆర్థికంగా గృహపరంగా కొనసాగుతాయి. మిత్రుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. సంబంధ బాంధవ్యాలు గృహరీత్యా కూడా ప్రతికూలతను కలిగిస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు వ్యాపార రంగం వారికి ప్రబలమవుతాయి. స్థిరాస్తి రంగం వారికి అనుకూల పరిస్థితుల్ని పొందలేనటువంటి స్థితి అయోమయాన్ని కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలు బాధ్యతలు ఉద్యోగస్తులకి పెరుగుతాయి. సంకోచ పరిస్థితుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత విద్యార్థులకి ప్రతికూల పరిస్థితుల్ని కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు వృత్తిపరంగా ప్రారంభించలేకపోతారు. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ అన్నపూర్ణాదేవిని గులాబీలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అలజడి పరిస్థితులు తగ్గుతాయి. గృహ విషయాల్లో సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. వ్యయం పెరుగుతుంది. అకారణ ఖర్చులు కిరిబిక్కిరి చేస్తాయి. అయినప్పటికీ ఆశించినటువంటి ఆదాయాన్ని క్రమశిక్షణతో పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు గృహరీత్యా కూడా లాభిస్తాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. వ్యాపార రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. క్రీడారంగం వారికి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. విజయాలు సిద్ధిస్తాయి. విద్యార్థులకి సులభ రీతిలో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు సింహరాశి వారు అన్నపూర్ణాదేవిని భక్తి శ్రద్ధలతో బిల్వదళాలతో అర్చించడం ద్వారా పొంగలిని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విజయాలు సిద్ధిస్తాయి. నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాల్లో విజయాలు దగ్గరవుతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ధీశక్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. నూతన ఆలోచన విధానం ద్వారా సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. సాహస నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. సంతోష వార్తలు వింటారు. గృహపరమైనటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. కార్యక్రమాలను వేగవంతంగా వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆర్థిక వృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విద్యార్థులకి ప్రోత్సాహం లభిస్తుంది. మహిళలు గృహరీత్యా ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. శుభవార్తలు వింటారు. విదేశీ సంబంధిత లావాదేవీలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు శ్రీ అన్నపూర్ణాదేవిని తులసి దళాలతో పూజించి భక్తి శ్రద్ధలతో గారెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి పరిస్థితులు గోచరిస్తాయి. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత కనుమరుగవుతుంది. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. దూకుడుతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా కూడా విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. క్రమశిక్షణ
అన్ని రంగాల వారికి అలవడుతుంది, విజయాన్ని కలిగిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఖర్చుల్ని అధిగమించేటువంటి ప్రక్రియలు వ్యాపార రంగం వారికి ఉపకరిస్తాయి. మహిళలకు ప్రోత్సాహ పరిస్థితులు గృహరీత్యా రాణిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి కూడా ఉపకరిస్తాయి. ఆనందకర పరిస్థితుల్ని విద్యాపరంగా కలిగిస్తాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ అన్నపూర్ణాదేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి బూరెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు గృహరీత్యా చోటు చేసుకుంటే స్థిరాస్తి విజయాలు సాధించగలుగుతారు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. సంభాషణల విషయంలో కూడా చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమాల్లో విజయాల్ని పారిశ్రామిక రంగం వారు సునాయాసంగా సాధించగలుగుతారు. సంభాషణల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యాపార రంగం వారికి ప్రబలమవుతుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అలజడి తగ్గుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా స్థిరాస్తి రంగం వారు కూడా ప్రారంభించగలుగుతారు. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ అన్నపూర్ణాదేవిని భక్తి శ్రద్ధలతో పారిజాతాలతో పూజించి రవ్వ కేసరి నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. కుటుంబ వ్యవహారాల్లో విభేదాలు కూడా తగ్గుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై విముఖత ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి పరిస్థితులు కొనసాగుతాయి. అసంతృప్తి సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. కార్యాచరణలో క్రమశిక్షణ తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి పారిశ్రామిక రంగం వారు వ్యవహరించాలి. వ్యాపార రంగం వారికి నష్టాన్ని భర్తీ చేసుకునేటువంటి ప్రక్రియలు ప్రతికూల పరిస్థితులను కలిగిస్తాయి. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రబలమవుతుంది. స్థిరాస్తి రంగం వారికి అయోమయ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ అన్నపూర్ణాదేవిని సువర్ణ గన్నేరు పూలతో పూజించి భక్తి శ్రద్ధలతో పానకం వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ పరిణామాల్ని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ఉద్యోగ ఉన్నతి లభిస్తుంది. వ్యాపార విజయాలు సిద్ధిస్తాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్ని సునాయాసంగా ప్రారంభించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. నైపుణ్యాన్ని ప్రదర్శించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అదృష్ట సంఘటనని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. మహిళలు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై సాఫ్ట్వేర్ రంగం వారికి పైచేయి అవుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు ప్రదర్శించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి అవరోధాలు తొలగిపోతాయి. కార్యక్రమ నిర్వహణలో సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. అదృశ్య సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమాలను వేగవంతంగా స్థిరాస్తి రంగం వారు కూడా ప్రారంభించగలుగుతారు. ఆర్థిక అవకాశాలు మెండుగా లభిస్తాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ అన్నపూర్ణాదేవిని మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించి కొబ్బరి అన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. విదేశీ సంభాషణలు, లావాదేవీలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో ఆచితూచి వ్యవహరించాలి. ఆకస్మిక అనుకూల పరిస్థితులు ఆర్థికంగా లేకపోలేదు. అవమానకర సంఘటనలు కూడా వెన్నంటి ఉంటాయి. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ప్రతికూల పరిస్థితుల్ని ఆహ్వానిస్తారు. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ఓర్పు, సహనం వంటి ఉపకరిస్తాయి. వ్యాపార రంగం వారికి నష్టాన్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాన్ని చవిచూస్తారు. అయోమయ పరిస్థితులు ఉద్యోగస్తులకి కొనసాగుతాయి. స్వశక్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా సినీ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. నూతన కార్యక్రమాల్ని వ్యవసాయ రంగం వారు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో సాఫ్ట్వేర్ రంగం వారికి పురోగవృద్ధి ఉంటుంది. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ అన్నపూర్ణాదేవిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో విభేదాలు కనుమరుగవుతాయి.
ప్రశాంత పరిస్థితులు చోటు చేసుకుంటాయి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆహ్లాద పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శత్రువుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. ధీశక్తి పెరుగుతుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి మక్కువ పెరుగుతుంది. కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు స్థిరాస్తి వరకు తగ్గుతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. వ్యాపార రంగం వరకు అనుకూలత పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూల పరిస్థితుల్ని ఆర్థికంగా లాభించేటువంటి విధంగా మార్చుకోగలుగుతారు. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ అన్నపూర్ణాదేవిని నందివర్ధనాలతో పూజించి చక్కెర పొంగల్ని భక్తి శ్రద్ధలతో నివేదించడం ద్వారా శుభ ఫలితాలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. ఆర్థిక విజయాలు వ్యాపారపరంగా లాభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. అన్నపూర్ణాదేవి యొక్క ఆరాధన ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. అన్నపూర్ణాదేవి యొక్క అలంకరణ విశిష్టత ఏమిటో ఈనాటి దేవి శరణం అనేటువంటి అంశంలో పరిశీలిద్దాం. శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఈరోజు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం సర్వజీవనాధారం. అటువంటి అన్నాన్ని ప్రసాదించేది అన్నపూర్ణ. నిత్యాన్నదానేశ్వరిగా, విఠాలాక్ష ప్రాణేశ్వరిగా, అన్నపూర్ణాదేవిగా తన బిడ్డలమైనటువంటి అందరికీ కూడా సకల జీవరాశికి ఆహారాన్ని అమ్మవారు ప్రసాదిస్తుంది. తద్వారా ఈ జీవకోటి నశించిపోకుండా కాపాడుకుంటుంది. ఇలా జీవకోటికి ఆహారాన్ని అందించేటువంటి అన్నపూర్ణాదేవి నిజ నివాసం ఆది శ్మశానమైనటువంటి వారణాసి క్షేత్రం. ఈ క్షేత్రాధిష్టాన దేవుడైనటువంటి ఆ ఆదిదేవుడు విశ్వేశ్వరుడి ప్రియపత్ని శ్రీ అన్నపూర్ణాదేవి. ఆమెనే కాశీ అన్నపూర్ణాదేవిగా పిలుస్తారు. శ్రీ అన్నపూర్ణాదేవి కూడా అమ్మవారి దివ్య స్వరూపాలలో ఒక రూపం. అయితే దుర్గాలయంలో శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారాన్ని వేయటంలోని పరమార్థం సాక్షాత్తు తన పతి అయినటువంటి పరమేశ్వరుడే ఆది భిక్షకునిగా యాచనికి వస్తే అన్నపూర్ణాదేవి ఆయనకి భిక్షను ప్రసాదించింది. ఈ అలంకార విశిష్టతని స్మరించి కనులారా వీక్షించడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబల అంశంలో శక్తి వాస్తుకు స్వాగతం. ఈరోజు దేవీ నవరాత్రి ఉత్సవాల్లో అలంకార తత్వరీత్యా అన్నపూర్ణాదేవిని ఆరాధన చేస్తాం. సర్వం శక్తిమయం జగత్. ఈ జగత్తంతా కూడాను శక్తి స్వరూపమే. శక్తి లేకుండా ఏ ఒక్క కార్యక్రమం కూడాను మనం సాధించలేం. అందుకే శక్తి స్వరూపిణి అయినటువంటి ఆ జగన్మాతను మన గృహంలో గనక నిత్యం గనక ఈ నవరాత్రి ఉత్సవాలలో ఆరాధన చేసినట్టయితే ఆ శక్తి తత్వంలో దాగినటువంటి అపూర్వవంతమైనటువంటి కంటికి కనిపించని విద్యుత్ అయస్కాంత శక్తి పుంజాలు గృహాన్ని పరమ పావనం చేస్తాయి. కోరిన కోరికలు నెరవేర్చేటువంటి కల్పవల్లి యొక్క ప్రభావం మీ గృహంలో విరాజిలింపచేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అన్నపూర్ణాదేవిని ఈరోజు తప్పనిసరిగా అష్టోత్తర శతనామావళితో పూజ చేసి ఆ తల్లికి ప్రీతివంతమైనటువంటి పెరుగన్నం నివేదనగా సమర్పించి 10 మందికి గనక పెట్టినట్లయితే చక్కటి ఆరోగ్యం, ఐశ్వర్యం మీ గృహంలోని ప్రతి ఒక్కరికి కూడాను సంప్రాప్తమవుతుంది సుమా. అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అన్నపూర్ణాదేవిని మనం నిత్యం కూడాను గృహిణి వంటింటిలోని బియ్యపు డబ్బాలో ఎప్పుడూ కూడా పదిలంగానే ఉంచేటువంటి సంప్రదాయం ఉంది. ఆ తల్లి కరుణ వల్లే ఆ గృహంలో ఎల్లప్పుడూ కూడాను అన్నం పరబ్రహ్మతత్వంలో విరాజిల్లుతూ ఉంటుంది.
అందుకే ఇంటి ఇల్లాలు వంటగదిలో వంట చేసేటప్పుడు కూడాను అన్నపూర్ణాష్టకం లేక అన్నపూర్ణాదేవికి సంబంధించినటువంటి ఆ శ్లోకాల్ని పఠనం చేస్తూ గనక వంట చేసినట్లయితే చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని కుటుంబం యావత్తూ కూడాను అనుభవించి తీరుతుంది అంటోంది శాస్త్రం. వాస్తుశాస్త్రరీత్యా కూడాను ఇది ప్రతి గృహిణి కూడాను పాటించవలసిన ముఖ్యవంతమైనటువంటి నియమం. అంతేకాకుండా ఉద్యోగంలో ఉన్నతి, ప్రమోషన్ల కోసం అన్నపూర్ణాదేవిని తెల్లటి పుష్పాలతో పూజించి కట్టె పొంగలి నివేదించి ప్రసాదాన్ని అందరికీ గనక పంచినట్లయితే తప్పనిసరిగా ఉద్యోగంలో అభివృద్ధి చేకూరుతుంది సుమ. వ్యాపారంలో నష్టాల నివారణకు, వ్యాపార అభివృద్ధికి తులసి దళాలతో గనక అన్నపూర్ణాదేవిని పూజించి ఆలయంలో గనక తులసి హారాన్ని సమర్పించి చక్కెర పొంగలి నివేదించి ఆలయంలోని భక్తులకు గనక పంచిపెట్టినట్లయితే విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి జరిగి తీరుతుంది. ఆర్థిక అభివృద్ధికి, రుణబాధల నివారణకు జాజిపూలతో ఆ చక్కని తల్లిని పూజ చేసి పాలతో తయారు చేయనటువంటి పదార్థాలను గనక నివేదన చేసి వాటిని గనక ప్రసాదంగా గనక స్వీకరించినట్లయితే చక్కటి సత్ఫలితాన్ని సాధించుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమ. విద్యార్థులు విద్యలో రాణించడానికి అన్నపూర్ణాదేవిని నందివర్ధనం పూలతో గనక పూజించి చామంతి పూలమాలను సమర్పించి శనగపప్పుతో చేసినటువంటి పాయసాన్ని ఆలయ ప్రాంగణంలోని భక్తులకు గనక పంచినట్లయితే విద్యలో రాణించడానికి ఆ శక్తిపుంజం సహకరిస్తుంది. ఈ అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహాన్ని ఇంటి ఇల్లాలు, ఇంట్లోని ప్రతి ఒక్కరూ కూడాను ఎల్లవేళలా కూడాను సాధించడానికి ఈరోజు నుంచి ఉగాది వరకు కూడాను ప్రతినిత్యం కూడాను ఒక గుప్పెడు బియ్యాన్ని ప్రత్యేకంగా ఒక డబ్బాలో కనుక తీసి ఉంచినట్లయితే ఆ యొక్క బియ్యాన్ని మొత్తాన్ని కూడాను పేదలకు గనక ఉగాది నాడు గనక అన్నదానంలో గనక వినియోగించినట్లయితే ఆ గృహంలో ఎప్పుడూ కూడాను అన్నానికి లోటుండదు. నిత్యం కూడాను అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహాన్ని సాధింపజేసుకోవడానికి చక్కటి సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశంగా ప్రతి ఒక్కరూ కూడాను గుర్తిరగాలి. వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు సంభవిస్తూ ఉన్నటువంటి సమయంలో దాన్ని నివారించి ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని సాధించడానికి ఈ నవరాత్రి శుభదినాల్లో చిత్రాన్నం నైవేద్యంగా నివేదించి 10 మందికి పంచినట్లయితే వివాహ ఆటంకాలు తొలగి సత్వరమే కళ్యాణ ప్రాప్తికి అనుకూలమైనటువంటి ప్రభావం వచ్చి తీరుతుంది సుమా. సుగంధ పరిమళమైనటువంటి ద్రవ్యాలను ఆ తల్లికి సమర్పించినట్లయితే సుగంధభరితమైనటువంటి జీవితాన్ని, మీరు కోరుకున్నటువంటి కోరికలను నెరవేర్చేటువంటి అమృత కల్పవల్లి ఆ జగన్మాత. ఇది ఇంటిలో ఒక విధమైనటువంటి దేదీప్య శక్తితత్వాన్ని ప్రసరింపజేయటానికి కూడాను నాందీవాక్యం పలుకుతుంది. కాబట్టి గృహ వాస్తురీత్యా ఈ యొక్క విధి విధానం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకమే. కుటుంబంలో సభ్యులందరూ కూడాను ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ కూడాను అభివృద్ధి చెందడానికి ఆ తల్లి జగన్మాతను ఆలయంలో దర్శించి గోమాతకు 3 రకాలైనటువంటి ధాన్యాలు లేక పదార్థాలు గనక తినిపించినట్లయితే, గోవుకు 6 ప్రదక్షిణాలు గనక చేసినట్లయితే చక్కటి యోగవంతమైనటువంటి కుటుంబ సభ్యుల సఖ్యత పెరిగి తీరుతుంది సుమా. గోమాత సేవ కూడాను ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలలో అత్యంత ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటుంది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తిరగాలి.
సిద్ధిదాత్రి స్వరూపంలో ఆ గోమాత ఈ యొక్క దసరా శరన్నవరాత్రుల్లో విరాజిల్లుతూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. సమస్తవంతమైనటువంటి కోరికలను నెరవేర్చేది కామధేనువు. ఆ కామధేనువు యొక్క ఆరాధన ఈ సుదినాలలో కనుక చేసినట్లయితే ప్రతి ఒక్కరూ కూడాను సత్ఫలితాన్ని సాధింపజేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. గోమాత యొక్క పుష్టభాగం వద్ద పసుపు, కుంకుమ రాసి లక్ష్మీదేవి అష్టోత్తరనామావళి చదువుతూ మనస్సును నిశ్చలంగా ఉంచుకొని గో ప్రదక్షిణం కనుక ఆచరించినట్లయితే అద్భుతవంతమైనటువంటి శక్తితత్వంతో ఆ దేవి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలతో మీరు విజయ పరంపరలో జీవితాన్ని సాగించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. మరికొన్ని శక్తివాస్తుకు సంబంధించినటువంటి విశేషాంశాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శరణ్యే శివే సానుకంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే నమస్తే జగద్వంద్య పాదారవిందే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే నమస్తే జగచ్చింత్యమాన స్వరూపే నమస్తే మహాయోగి విజ్ఞాన రూపే నమస్తే నమస్తే సదానంద రూపే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే. ఓం జాతవేదశేషు నవామ సోమరాతీయనో అని ఏమన్నా సూక్తం చదివావా? నేను ఎందుకు కనపడాలి నీకు అనలేదు ఆవిడ. ఆవిడ కారుణ్యం అటువంటిది. అమ్మా అంటే చాలు పొంగిపోయింది. వెంటనే సాక్షాత్కరించింది. కాటుక కొండల నల్లటి శరీరం, ఒంటి నిండా కన్నులు, దయామృత వర్షాన్ని కురిపించి వెంటనే ఆమె కన్నులలోంచి ఆనంద ధారలు వర్షాలుగా పడ్డాయి. ఎప్పుడో పంటలు పండుతాయి భూమి మీద, మీరు తిందురుగానంటే 4 నెలలు ఆగాలి. ఈలోగా బతికేవాళ్ళెవరు? అందుకే అనంతముగా చేతుల నిండా కాయగూరలు, ధాన్యములు, మూలములు అన్నిటినీ పట్టుకొచ్చి నిలబడి వచ్చిన వాళ్ళందరికీ అందించింది. అందుకే శాకంభరి అన్న పేరు వచ్చింది. అంటే భూమిలోంచి పంట పండే వరకు వీళ్ళు బ్రతకలేరని ఆ తల్లి అప్పటికప్పుడు శతాక్షి స్వరూపాన్ని పొంది కన్నుల వెంట వర్షధారాలు కురిపించింది. కనకదుర్గమ్మని శాకంభరిగా అలంకారం చేస్తే వర్షాలు పడుతూ ఉంటాయి. కారణం ఏమిటంటే ఆమె యొక్క అనుగ్రహ శక్తి అటువంటిది. శాకంభరి అప్పటికప్పుడు తినడానికి వెంటనే పెట్టేసింది. ఇది అమ్మ లక్షణం. మీరు ఎప్పుడైనా గమనించండి, ఆకలి కేక ఎవరికి వినపడుతుంది అంటే అమ్మకి వినపడుతుంది. నేను పురుషుల్ని తక్కువ చేయడానికి ఈ మాట అంటల్లా. భార్యాభర్తలు ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటుంటే పిల్లవాడు అమ్మా అన్నాడు అనుకోండి, వాడికి ఆకలేస్తోంది ఇలా ఉందండి అనో, లేకపోతే ఉయ్యాల్లో పిల్లాడు ఏడుస్తున్నాడనో ముందు తల్లికి వినపడుతుంది. నీ మొహం ఎప్పుడు అలాగే అంటావు, వాడేమి ఏడవట్లేదంటాడు. కాదండి, ఏడుస్తున్నట్టున్నాడని ఎడుతుంది, వాడు నిజంగా ఏడుస్తూ ఉంటాడు. అమ్మకి బిడ్డడి ఆకలి వినపడుతుంది, తెలుస్తుంది. అది అమ్మ యొక్క సమర్థత అండి. లోకంలో అమ్మ లాంటి మూర్తి ఎక్కడ ఉంటుంది? కన్నుల ముందు రాశీభూతమైన పరబ్రహ్మము అమ్మ. చిన్నతనంలో కడుపు నిండా పాలు తాగేస్తే ఈ పాల సారిక ఇలా కట్టి చెవిదాకా వెళ్ళిపోతే గాఢ నిద్రలో ఉన్న పిల్లవాడి చెవిలో పాలున్నాయనుకుని లోపలికి వెళ్ళిపోయినటువంటి చీమ కుట్టి వాడికి బాధ కలిగితే నోరు విప్పి చెప్పడం చేత కాక ఏడుస్తుంటే ఆమె ఏం చదువుకుందని ఉండదు. పిల్లవాడు గుక్క పట్టి ఏడుస్తుంటే ముందు చేసే పని స్తన్యం ఇచ్చి పాలు ఇవ్వాలనుకుంటుంది. వాడు పాలు తాగకుండా ఏడుస్తుంటే ఎలా తెలుస్తుందో? ఆమె ఏం చదువుకుందితో సంబంధం లేదు. పిల్లవాడి చెవిలోకి చీమ వెళ్ళిందా ఏమి అని పరిగెత్తుకెళ్ళి ఏదో పట్టుకురాదు. తన చీర కొంగు తిరిపెట్టి నోట్లో పెట్టుకుని ఆ తడితో ఉన్నదాన్ని గబగబా ఇలా తిరిచేసి పరమ ప్రేమతో ఆ చెవి దొప్ప ఒత్తిగిలించి లోపల తిప్పి ఆ చీమని తీసేస్తుంది. ఆ చీర కొంగు చివర తిరిగి చీమ పట్టి పైకొచ్చేస్తే చీమని చూసి కళ్ళమ్మ నీళ్లు పట్టుకుని నేను చచ్చిపోయాను రా కన్నా అంటుంది. నేను గమనించలేదురా నీ చెవిలోకి చీమ వెళ్ళడం అంటుంది. స్త్రీమూర్తి లాంటి ప్రాణి, అమ్మ లాంటి వ్యక్తి
ఆడతనం లాంటి నిండుతనం లోకంలో ఎక్కడుంది? ఈ జాతి 2 చేతులెత్తి నమస్కరించింది. అందుకే మాతృదేవో భవ అని గౌరవించింది. ఆ తల్లి శాకంభరి అయి అందరికీ అన్నీ అందించింది. అన్నీ అందించినటువంటి తల్లి వెంటనే నేను వీళ్ళందరినీ బాధ పెట్టి సంతోషిస్తుంటే ఆవిడొచ్చి అన్నం పెడుతోందిట. అన్నం కాదు, కాయగూరలు అవి అందిస్తోందిట, పళ్ళు ఇస్తోందిట, కాయలు ఇస్తోందిట, నీళ్ళు ఇస్తోందిట. ఇది వాడి కక్ష. అమ్మవారితో యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వస్తే ఆ తల్లికి పెద్ద లెక్క. ఆవిడ ఆ దుర్గమాసురుణ్ణి సంహరించింది. దేవతలు, ఋషులు, మనుష్యులు ప్రార్థన చేశారు. అమ్మా, ఎంత కారుణ్యమూర్తివమ్మా, అమ్మా అని పిలిచినంత మాత్రం చేత మా కష్టాన్ని తెలుసుకుని మాకు అన్నం పెట్టి నీళ్ళిచ్చి కాపాడావా అని అడిగారు. అప్పుడు ఆ తల్లి ఒక మాట అంది, దుర్గమాసుర సంహత్రీత్వాత్ దుర్గేతి మమనామయ అంది. ఈ దుర్గమాసురుడు ఇంత కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటే ఈ దుర్గమాసురుణ్ణి సంహరించడానికి వచ్చాను, మిమ్మల్ని అందరినీ రక్షించడానికి వచ్చాను. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. దుర్గమాసురుణ్ణి చంపాను కాబట్టి ఇకపై నుంచి నన్ను దుర్గా అని పిలవండి. దుర్గా అనగానే నేను మిమ్మల్ని అనుగ్రహిస్తాను అంది. దుర్గా ఇందులో కేవలం 2 అక్షరాలు అనుకోకండి. దకార, ఉకార, రకార, అకార, మకారములుంటాయి. ఈ 5 బీజాక్షరాలు. ఇందులో ద అన్న అక్షరాన్ని పలికినంత మాత్రం చేత భక్తి భావనతో దకారాన్ని పలికితే దైత్య వినాశనం అవుతుంది. అలాగే ఉకారాన్ని పలికితే విఘ్నములు తొలగిపోతాయి. అకారాన్ని పలికితే శత్రువులు సంహరింపబడతారు, శత్రువులు నశిస్తారు. అలాగే గకారమును పలికితే సమస్తమైనటువంటి పాపములు కూడా నశిస్తాయి. అందుకే ఆ తల్లి దుర్గా అన్న పేరుతో వచ్చింది. ద అంటే దైత్యులను సంహరించే శక్తి అని నేను మీతో మనవి చేశా. జైత్యులు అంటే రాక్షసులు, రాక్షసులను చంపడానికి వచ్చింది. కాబట్టే ఆ తల్లి ప్రతిజ్ఞ చేసింది దేవీ భాగవతంలో, యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అంది. నాకు అసలు నిజానికి శరీరం లేదు, కానీ నేను అనేక శరీరములు పొందుతూ ఉంటాను. ఎందుకు అలా శరీరాల్ని పొందుతూ ఉంటాను అంటే, లోకంలో నన్ను నమ్ముకుని బ్రతుకుతున్న వాళ్ళని బాధ పెట్టడానికి ఎవడైనా ప్రయత్నం చేస్తే వాళ్ళని సంహరించడానికి నేను ఒక రూపంతో లోకంలో వస్తూ ఉంటాను. కాబట్టి ద అంటే దైత్య సంహారం చేస్తుంది. ఏమంటే ఇప్పుడు రాక్షసులు లేరని మీరు అన్నారుగా, మరి ఇప్పుడు దుర్గమ్మని కొలిస్తే ఎవరిని సంహరిస్తుంది ఆవిడ అంటారేమో. నేను మీతో మనవి చేశానుగా, ఇప్పుడు రాక్షసులు ఎక్కడుంటారు? ఇక్కడే ఉంటారు. రాక్షస ప్రవృత్తి అన్న మాటకి మొట్టమొదటి అర్థం ఏమిటి అంటే, దీంతో ఉండిపోవాలి. నేడో రేపో కాదేని ఏనాటికో అంటాడు దుర్జటి. ఇంకో 15 ఏళ్ల తర్వాతో ఇంకో 20 ఏళ్ల తర్వాత అయినా ఈ శరీరం పడిపోవాలా? పడిపోయిన తర్వాత ఇది ఇచ్చిన వాడు ఒకడు ఉన్నాడా? వాడి ముందుకెళ్ళి నా జీవుడు నిలబడాలా? ఏమిరా నీకు మనుష్య శరీరం ఇచ్చాను, ఏం చేశావురా శరీరంతో అని అడిగితే, స్వామి ఏమీ లేదండి, తిన్నాను, భోగం అనుభవించాను అని చెప్పాను అనుకోండి, దానికి మనుష్య శరీరం ఎందుకురా? ఇంకొక ఉపాధి ఇస్తాను పొమ్మన్నాడు అనుకోండి, నేనేమైపోవాలి? నా జీవుడు ఏమైపోవాలి? మనిషి శరీరము పడిపోతుంది అని అంగీకరిస్తే తన జీవితాన్ని తాను నియంత్రించుకుంటాడు. ఎందుకని అంటే, జీవుడు జవాబుదారీ కనుక దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో, కురు పుణ్యమహోరాత్రం. అందుకే చెయ్యవలసిన పుణ్యాన్ని వాయిదా వైకు, వెంటనే పుణ్యం చేసేసుకో. ఇక్కడున్నది వెంట రాదు, కానీ దానం ఇచ్చినది వెంట వస్తుంది పుణ్యంగా. కాబట్టి ఆ పుణ్యం చెయ్యాలనేటటువంటి కుతూహలం దేనివల్ల కలుగుతుంది? అసలు ఈ శరీరం ఒకనాడు పడిపోతుందన్న సత్యాన్ని అంగీకరిస్తే, ఈ శరీరం ఉండదు అనుకుంటే, ఈ శరీరం ఎప్పుడూ ఉండిపోవాలని కోరుకున్నాడు అనుకోండి, దేనికి? ఎందుకు శరీరం? ఏం చేస్తావు అంటే, ఈ శరీరం ఉంటే సుఖాలు అనుభవిస్తాను. ఏవి సుఖాలు? నాకు ఏది అనుభవించాలనిపిస్తే అది సుఖం. అందులో ధర్మం ఉందా లేదా అనవసరం. అదే రాక్షస బుద్ధి అంటే. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, రావణాసురుడు రామాయణంలో సీతమ్మ దగ్గరికి వచ్చి చెప్పిన మొట్టమొదటి మాట ఇదే, స్వధర్మో రక్షసాం భీరు సర్వధైవన సంజయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యమా. రాక్షసుడిని నా ధర్మం నాది. ఏమిటి రాక్షస ధర్మం? ఆమె పరుల భార్య కావచ్చు, ఎవరో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్న పిల్ల కావచ్చు,
నాకు అనవసరం. నా కన్ను ఆమె మీద పడింది కాబట్టి ఆమెని నాదానిగా నేను అనుభవిస్తానంతే. అవతలవాడు ఏడిస్తే ఆమె భర్త ఉన్నాడు, ఆమె బిడ్డ ఉన్నాడు, అక్కర్లేదు. వీడు సంతోషం పొందాడా లేదా మీరు తెల్లవారులేస్తే పేపర్లలో చదవట్లా? అదే రాక్షస ప్రవృత్తి. ఎవడు ఏమైపోయినా నాకు పర్వాలా, నే సుఖం అనుభవిస్తే చాలు. వాడికి సుఖమా కాదా, అది ధర్మమా కాదా, వాడికి అక్కర్లేదు. అలా సుఖం అనుభవించడానికి శరీరం కావాలి. అందుకు నాకు చావు ఉండకూడదని అడుగుతారు రాక్షసులు. శరీరంతో ఉండిపోవాలి, ఎందుకంటే సుఖాలు అనుభవించడానికి. ఈ శరీరం పడిపోయినా పర్వాలేదు, నాకు జ్ఞానము కావాలి, నేను పండాలి. ఈ శరీరం పడిపోకుండా ఎలా ఉంటుంది? పడిపోతుంది. పడిపోయే లోపల నేను చక్కబెట్టుకోవాలి, నేను గురువుగారి పాదాలు పట్టుకోవాలి, శాస్త్రం తెలుసుకోవాలి. అసలు ఈ జీవితంలో నేను తెలుసుకోవలసింది తెలుసుకుని పండైపోయి రాలిపోవాలి అన్నవాడు శరీరంతో ఉండాలని కోరుకోడు, వాడు జ్ఞాని. అందుకే దైత్య వినాశనము అన్న మాటకు అర్థం ఏమిటో భాస్కరరాయల వారు లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యం చేస్తూ చెప్పారు. ధన్య అని అమ్మవారికి ఒక నామం. లలితా సహస్రం పూర్తి చేసేసే ముందు వచ్చే శ్లోకాల్లో వస్తుంది ధన్య అని. ధన్య అంటే 4 రకములైన ఆలోచన చిట్ట చివర ఇవ్వగలిగినటువంటి తల్లి. మనం బ్రతికున్నంత కాలం ఏ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నామో ఆ పనులలో మనకి ఒకదానికన్నా ఒకటి అనురక్తి పెంచుకుంటూ వెళ్ళిపోతాయి. ఏదో చిన్నప్పుడు ఒరే మీ అమ్మని నాతో తీసుకెళ్ళిపోతాను అన్నాడు అనుకోండి, మేనమా వచ్చి పిల్లవాడు అమ్మ నాది అని పట్టుకుంటాడు. పినతండ్రి వచ్చి ఒరే మీ నాన్నగారిని నాతో తీసుకుపోతున్నాను, మీరు ఉండండి, నువ్వు మీ అమ్మ అన్నాడు అనుకోండి, నాన్న నాది అని పట్టుకుంటాడు. అదే బిడ్డడు కొంత వయసు అయిపోయిన తర్వాత అమ్మ శరీరం పడిపోతే అంత్యేష్టి సంస్కారం చేసేసి బతికేస్తాడు. భార్య లేకపోతే ఉండలేనంటాడు. అన్నవాడు క్రమక్రమంగా ఏదో ఒక దాని మీద ప్రీతి పెంచేసుకొని చిట్ట చివర దాని మీద మనసు నిలబడిపోతుంది. దేని మీద మనసు నిలబడిందో దాన్ని ఆఖరిసారి మనసు కదిలినప్పుడు స్మరిస్తుంది. ఇది మీరు బాగా పట్టుకోవాలి సుమా. నేను చెప్తున్నది నేను చాలా గంభీరమైన విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. స్మరణ మనసుకి చెందినది. ఏదైనా స్మరించడం అంటే అది చేతులు కాళ్ళు చెయ్యవు, మనసు చేస్తుంది. మనసు స్మరించాలంటే కదలాలి. మనసు కదలాలి అంటే ఊపిరి మీద ఆధారపడుతుంది. అందుకే పూజ చేసేటప్పుడు మనసు కదలకుండా నిలబడాలంటే ప్రాణాయామం చేసి ఊపిరిని నియంత్రిస్తారు. ఊపిరిని నియంత్రించాడు అనుకోండి కదలదు, నిలబడుతుంది. ఉద్వేగపడిపోయాడు అనుకోండి, చాలా కోపంలో ఊపిరి ఎక్కువ తీసేస్తాడు, ఆయాసపడిపోతాడు. ఆయాసపడిపోయినప్పుడు బుద్ధి చించలమై కదిలిపోతుంది. అందుకే నోటి వెంట పరుషవాక్యాలు వచ్చేస్తాయి. క్రుద్ధ పాపం న కుర్యాత్తః క్రుద్ధో హన్యాద్గురురపి క్రుద్ధ పరుషయావాచ నరం సాధు నధిక్షిపేత్ అంటారు వాల్మీకి రామాయణంలో. ఆ క్రోధమునకు వశపడిపోయిన వాడు గురువుని కూడా చంపేస్తాడు. యుక్తాయుక్త విచక్షణ ఉండదు. కాబట్టి అదిగో ఆ ఊపిరి తీస్తే మనసు కదులుతుంది. ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి కదులుతుంది. ఆఖరిసారి కదిలినప్పుడు దేన్ని స్మరించిందో అదే పునర్జన్మకు ఆధారము.
సేతమూరారమ్మా ఈ వేళ లక్ష్మికి పూజ సేతమూరారమ్మా శ్రీ మహాలక్ష్మికి పూజ సేతమూరారమ్మా హెచ్చైన నిత్యమల్లెలు ఎర్రాని బొగడా పువ్వులు హెచ్చైన నిత్యమల్లెలు ఎర్రాని బొగడా పువ్వులు పచ్చాని కనకాంబరాలు తెచ్చి మా లక్ష్మీదేవికి పచ్చాని కనకాంబరాలు తెచ్చి మా లక్ష్మీదేవికి పూజ సేతమూరారమ్మా